అంటే లాస్ట్ సీజన్ బిందు మాధవి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరంగా తీసుకుందేమో అన్నది నా నా ఫీలింగ్. బట్ తన స్ట్రాటజీ ఏదైతే ఉందో అది తిప్పి కొట్టింది. లైక్ నిఖిల్ డౌన్ అయ్యి తనతో ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేశాడు. అంతకుముందు తను ఏమనుకుంది అంటే నా పరంగా అయితే నిఖిల్కి సోనియాకి మధ్య ఆపోజిషన్ పెట్టుకుంటే తను హైక్ అవ్వచ్చేమో అని తను అనుకున్నట్టుంది. బట్ నిఖిల్ తగ్గి ఫ్రెండ్షిప్ చేయడం వల్ల సోనియా కూల్ డౌన్ అయింది. యష్మి ఈజ్ ఓకే, అంటే ఇప్పటి వరకు తన ఆట అయితే బయటికి తీయలేదు. షీఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ లక్ పరంగా అయితే వచ్చింది ఈ వీక్ లో. టాప్ 5 నా వరకు వచ్చేసరికి నైనిక, నిఖిల్, యష్మి గేమ్ ప్లాన్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. పృథ్వీ కూడా ఇంకా బయటికి రావాలి. శేఖర్ భాష గారు టాప్ 7 to 8. నా పరంగా అయితే కిరాక్ సీత ఆర్ ఆదిత్య అంటే బాగానే ఆడుతుంది. బట్ తను పాయింట్స్ మీద ఏవైతే ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్నాయో అవి స్టిక్ ఆన్ అయి ఉంటుంది. దాంతో పాటు గేమ్ కూడా ఇంకొంచెం బాగా ఆడితే గేమ్ బ్రహ్మాండంగా ఆడింది కదా, గెలిచింది కదా ఈరోజు గేమ్. అంటే ఈరోజు ఎపిసోడ్ ప్రేరణ కూడా ఓకే, బట్ నాట్ ఇన్ టాప్ 5 నా ఒపీనియన్. విష్ణుప్రియ అంత మార్క్గా ఆడట్లేదని ఫ్యాన్స్ బాధపడుతున్నారు, ఏమంటారు? ఆడట్లేదు అని అంటే తను కంప్లీట్లీ ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ ఎంటర్టైన్మెంట్ మీద మాత్రమే చూపిస్తుంది. తను ఇంకా టాస్క్ పరంగా రాలేదన్నది నా ఫీలింగ్. ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీ సిచువేషన్? నా పరంగా అయితే నిఖిల్ అని నేను. ఇఫ్ ఆయన సోనియాని పక్కకు పెట్టి మళ్ళీ ఆయన బ్యాక్ అప్ చేసుకుంటే నిఖిల్. సింపతి గేమ్ ఆడుతున్నాడని బయట టాక్ నడుస్తుంది. అది ఓన్లీ నామినేషన్స్ వరకు వచ్చేసరికి నాకు అది అనిపించింది. ఆఫ్టర్ నామినేషన్స్ హీ చేంజ్డ్ హిస్ బిహేవియర్. ఈ సీజన్ అంత ఇంట్రెస్ట్ ఉందా అమ్మా? అంటే మిగతా సీజన్స్తో పోల్చుకుంటే నాకు అనిపించట్లేదు. బట్ ఫ్యూచర్ వచ్చే టాస్క్లను బట్టి చూస్తే మేబీ అమర్దీప్ మిస్సెస్ తేజస్విని గౌడ మేబీ ఇట్స్ ఓకే, అంటే బాగుంటుందేమో అకార్డింగ్ టు అమర్దీప్ ఇచ్చే టిప్స్ కానీ అండ్ ఆల్. తను ఉండపరంగా కూడా బాగుంటుంది. ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ వేరే అబౌట్ ఓన్లీ సీరియల్ వాళ్ళని బిగ్ బాస్ హౌస్లోకి 2 days కోసం పిలిచినప్పుడు అయితే తను చాలా టాస్క్లలో నాకంతా.